హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక 11వ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నా. అదే సమయంలో మరి యూట్యూబ్లో చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు సంఘ విశ్వాసులకు కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క యూట్యూబ్ మూలకంగా మరి దేవుని వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో మీరు బలపడుతూ ఉన్న విధానం బట్టి సంతోషిస్తున్నాం. మరి చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు, వాక్యం ద్వారా మేము బలపరచబడ్డాం, మరి మేము ఆదరించబడ్డాం, మేము ఓదార్చబడ్డామని చెప్పడం జరిగింది. హల్లెలూయా. దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. మరి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తునందు మీ యొక్క ప్రయాస ఎన్నటికీ కూడా వ్యర్థము కాదని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇక యూట్యూబ్లుగా మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలను మేము మీకు ప్రసారం చేయడానికి దేవుని ఇచ్చిన కృపను బట్టి దేవుని నామాన్ని మేము మహిమపరుస్తుంటున్నాం. ఆయన నామాన్ని మేము ఘనపరుస్తుంటున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ సమయంలో మనం కళ్ళు మూసుకొని తల వంచి మనం ప్రార్థన చేసుకుని మరి ఈ యొక్క 11వ రోజు ఉపవాస ప్రార్థనను మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తుంటున్నాను, ఘనపరుస్తుంటున్నానయ్యా. ప్రభువా తండ్రి, గతించిన 12 రోజులు అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగానైనా ఈ ఉపవాస ప్రార్థన నడిపిస్తూ ఈ ఉపవాస ప్రార్థన మూలకముగా ప్రభువా అయినా మేము బలపడమే కాకుండా ప్రభువా తండ్రి సంఘము ప్రభువా సంఘ విశ్వాసులు యూట్యూబ్లో చూస్తుంటున్న ప్రతి ప్రేక్షకులు కూడా ప్రభువా వారు బలపడుతున్న విధానాన్ని బట్టి నిన్నే స్తుతిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తుంటున్నాం నాయన. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తుంటున్నాం. ఈ సమయంలో మేము నిన్ను స్తుతించి నీ నామాన్ని ఆరాధించి నీ నామాన్ని ఘనపరుస్తుండగా నీ బలమైన సన్నిధి నీ ప్రసన్నత మా మధ్య విడుదల చేయవలసిందిగా అడుగుచుంటున్నాను. ప్రభువా తండ్రి నాయన, ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని వాక్యమును విని ప్రభువా తండ్రి వాక్యములు ఇంకా బలపట్టుకుని సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో భక్తులారా స్మరించెదము అనే పాట మనము పాడుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. భక్తులారా స్మరించెదము అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మనము మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అందరూ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా అడిగి ఊహించు వాటి కన్నా సర్వము శేఖర చేసే మరి సర్వము శేఖర చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ప్రియేసే మన శిరసయ్యుండి మహాబలశూరుడు. ప్రియేసే మన శిరసయ్యుండి మహాబలశూరుడు. సర్వము నీచెను తన హస్తముతో, సర్వము నీచెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు, ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గర్జించి బాధలను తొలగించే. గాలి తుఫానులను
కలుగుగాక కదా. అడిగి ఊహించు వాటికన్నా మరి సర్వము చక్కగా చేసి ప్రైజ్ లార్డ్ కదా. మన దేవుడు ఏం చేస్తారంట, ఆయన మేలులు ఏ విధంగా ఉంటాయంటే అడిగి ఊహించిన దానికంటే హల్లెలూయా అత్యధికముగా ఆయనకి మేలులు ఉంటాయి. ఎవరి పట్ల? ఆయన యొక్క భక్తుల పట్ల. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అందుకనే ఆయన భక్తులుగా ఉంటున్న మనం, ఆయన బిడ్డలుగా ఉంటున్న మనం, ఆయన నామం విశ్వసించిన మనం, ఆయన రక్తంలో కడగబడి విమోచించబడి మరి ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఆయన సొత్తుగా ఉంటున్న మనం, పరిశుద్ధ జనాంగముగా చేర్చబడిన మనం, రాజులైన యాజక సమూహములో చేర్చబడిన మనం ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా ఆయనను స్మరించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ప్రార్థించాలి, ఆయన నామాన్ని వహించాలంట కొనియాడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఆయన మేలులు మన జీవితంలో చేసేవాడుగా ఉన్నాడు. సాతాను కీడు చేయడానికి వస్తాడు కానీ దేవుడు ఏం చేస్తాడంట, కీడును దేవుడు మేలుగా మార్చేసేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో మరి అందరూ కూడా మోకాళ్ళ మీద నుండి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి మనము మేలులు నీ మేలులు మర్చిపోలేనయ్యా అనే పాట పాడుతూ మనము దేవుని నామాన్ని ఆరాధిస్తాం, ఆయన నామాన్ని మనము ఘనపరుస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము నా ప్రభు విడచిపోలేనయ్యా.
అవును ప్రభువా, నాయనా తండ్రి, నీవు చేసిన మేలు మేమన్నట్టు కూడా మర్చిపోలేము తండ్రి. ప్రభువా నీకే స్తోత్రములు నాయన. ప్రభువా తండ్రి నాయనా, ప్రభువా నాయనా, మమ్మల్ని తండ్రి నాయనా మర్చిపోలేదు, నన్ను మర్చిపోలేదయ్యా, నన్ను విడిచిపోలేదు, కాల్చబట్టుకు నన్ను అప్పగించలేదు నాయన. ప్రభువా సముద్రంలో మునిగిపోవడానికి నన్ను అప్పగించలేదయ్యా. ప్రభువా తండ్రి నాయన, ప్రభువా చీకటిలో ఉన్నప్పటికీ నీవు నన్ను మర్చిపోలేదు. దుఃఖంలో నేను ఉన్నప్పుడు ఒక మంచి స్నేహితుడని నీవు మమ్మల్ని ఆదరించిన దేవానికే స్తోత్రము నాయన. ప్రభువా తండ్రి నీకే స్తోత్రాలయ్యా. ప్రభువా నీ గొర్రె పిల్ల మనస్సు అయ్యా, నీ మనస్సు నిష్కలంక మనస్సు నాయన, నీ మనస్సు నిర్దోషమైన మనస్సు ప్రభువా. ప్రభువా నీకే స్తోత్రము నాయన. ప్రభువా నీ పావన మనస్సు నాయన. ప్రభువా తండ్రి నిష్కలంకమైన మనస్సు, నిర్దోషమైన మనస్సు అయ్యా నీది. ప్రభువా నీ మనస్సు నాయన ప్రేమించే మనస్సు అయ్యా. పాపులమైన మమ్మల్ని తండ్రి ప్రభువా త్రోసివేయక ప్రభువా మమ్మల్ని ప్రేమించావు నాయన. మాలో ఉంటున్న పాపాన్ని ద్వేషించావు, అయితే మమ్మల్ని ప్రేమించావు. చీకటిలో ఉన్న మమ్మల్ని తండ్రి నీ వెలుగులో నడిపించావు నాయన. నీవు మమ్మల్ని రక్షించుకున్న నా యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నీ మేలుతో మమ్మల్ని నింపావయ్యా. ప్రభువా నీ సమాధానంతో మమ్మల్ని నింపావు నాయన. ప్రభువా తండ్రి నాయన నీ రక్షణను ఇచ్చి ప్రభువా మమ్మల్ని రక్షించినావు నాయన. నీకే స్తోత్రములు తండ్రి. ప్రభువా భయంకరమైన నరకం నుంచి విడిపించి మమ్మల్ని రక్షించిన నా దేవా నీకే స్తోత్రములు నాయన. హల్లెలూయా. ప్రభువా తండ్రి నీకే స్తోత్రములు నాయన. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఓ రబ కుతురింగరాల సకతర మమ. థాంక్ యు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రమయ్యా, స్తోత్రం రాజా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యు లార్డ్, థాంక్ యు జీసస్ మాస్టర్. కొండలలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా. అందరూ కూడా కొండలలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నాను నన్ను విడచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నాను నన్ను విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, నీది పావురము మనసయ్యా, యేసయ్యా. నీది పావురము మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా.
పరిశుద్ధాత్మనికే స్తోత్రం. నీ బలమైన సన్నిధి, నీ ప్రసన్నతను బట్టి నీకే స్తోత్రం. అవును ప్రభువా, నాయన మాకు కూడా నీ గొర్రెపిల్ల లాంటి మనస్సును దయచేయి, పావురం లాంటి మనస్సును దయచేయ్యా ప్రభువా. నీకు ప్రేమించలేని మనస్సు మాకు ప్రభువా, నీలాగా ప్రేమించే మనస్సును మాకు దయచేయి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ప్రభువా తండ్రి, నేను కనికరించిన దేవుడు, నీ కృప చూపించిన దేవుడు, కరుణావాస్యత కలిగిన దేవుడు అయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, ఈ ఆరాధనలో, ఈ ఉపవాస ప్రార్థనలో మీరు మా మధ్య ఉన్నందుకై నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని ప్రభువా మీరు తృప్తిపరుస్తున్నారు, నీకే స్తోత్రాలయ్యా. ఇంకా ఎవరు తండ్రి ఆత్మీయ దాహంతో ఉంటున్నారో, సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు, అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారు ప్రభువా, ఆయన సంతానం లేకుండా బాధపడుతున్నారు ప్రభువా, ఎటువంటి సమస్య అయినా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభువా, నీవు వారి జీవితంలో నీవు గొప్ప విజయము ఈరోజే మీరు ప్రారంభించవలసిందిగా అడుగుచుంటున్నాము నాయన. ప్రతి దుఃఖము నాట్యముగా మార్చబడునుగాక, ప్రతి సమస్య విజయముగా మార్చబడునుగాక యేసు నామములో ప్రభువా. నీ మేలు చేతనైనా నీ బిడ్డలను మీరు తృప్తిపరుస్తున్నట్లయితే మీకు వందనాలు. ఈ సమయంలో నీ దాసురాలు నీ వాక్యమును బోధిస్తుండగా నీ పరిశుద్ధాత్మ చేత అగ్ని చేత నీ దాసురాలని మీరు అభిషేకించవలసిందిగా అడుగుతుంటున్నాను. మాట్లాడుతున్న ప్రతి మాట నీవే, నీ దాసురాలు నీకు మాట్లాడవలసిందిగా అడుగుతుంటున్నా. నీవు మాట్లాడితే ప్రతి ఒక్కరు బ్రతుకుతారయ్యా. నువ్వు మాట్లాడితే జీవితాలు సరిచేయబడతాయి. నువ్వు మాట్లాడితే అనారోగ్యము బాగైపోతుంది. నీవు మాట్లాడితే తండ్రి ఊహించలేని గొప్ప కార్యాలు జరుగుతాయి నాయన. ఇంతవరకు నాయన ఈ యొక్క యూట్యూబ్లో చూస్తున్న ప్రజలు ప్రభువా వాక్యం ద్వారా మేము బలపరచబడుతున్నాము, ఆదరించబడుతున్నామని వారు సాక్ష్యం చెప్తా ఉన్నారు. అయితే ప్రభువా ఇంకా నాయన ఎవరెవరు చూస్తూ ఉన్నారు వారి జీవితాల్లో కూడా అటువంటి గొప్ప ఆదరణ, ధైర్యము, స్వస్థత, నెమ్మది నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. నీకే స్తోత్రాలు. ఈ సర్వ దాసురాలు నీ బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటూ యేసే నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. ఈ దేవుని దాసురాలు పాస్టర్ పుష్పలత శ్రీవార్త గారు మన మధ్యలో ఉంటున్నారు. వారి దేవుని వాక్యాన్ని అందిస్తారు. దయచేసి యూట్యూబ్లో చూస్తున్న వారు కానీ ఎవరైనా కూడా మరి దయచేసి మీరు అటు ఇటు తిరగకుండా మరి దేవుని వాక్యం వైపున మీ మనస్సును కేంద్రీకరించి వినండి. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేయడానికి శక్తిమంతుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ 13వ రోజు ఉపవాస ప్రార్థనలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవదేవునికి స్తోత్రం. చేరి కూడి వచ్చినట్టు మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలను తెలియజేస్తున్నాను. పిల్లరా, నిన్న మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నాం. అదే వాక్యమును ఈరోజు మనము ఇంకా కొద్దిగా లోతుగా మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 37వ కీర్తన 28వ వాక్యం. ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటెన్నటికి కాపాడబడుతారు. హల్లెలూయా. ఆయన తన భక్తులను విడువడు, వారిని ఎన్నటెన్నటికి కాపాడువాడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. నిన్న మనము అనేక లేఖన భాగాల ద్వారా
మనము ధ్యానం చేసుకుందాం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము దేవునికి ఇష్టలు కదా. భూమి మీద ఉన్నటువంటి భక్తులను ఏ విధంగా శ్రేష్టమైనటువంటి వారు, ఏ విధంగా ప్రభునకు ఇష్టము, వారు అనేక అపాయాలలో, శ్రమలలో, ఇబ్బందులలో నడుస్తూ వెళ్ళేటప్పుడు ప్రభు వారిని ఏ విధంగా కాపాడినాడు అన్నటువంటి విషయాలను మనము చూసుకున్నాం. అంత మాత్రమే కాదు, తన భక్తులను ప్రభు ఏ విధంగా ఆశీర్వదించినాడు అన్నటువంటి సత్యాలను మనము తెలుసుకున్నాం. దేవుని నామానికి మహిమ. ప్రియులారా, ఈరోజు మనము మరి కొంచెము లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆయన ఎవరిని విడువడు చెప్పాలి? భక్తులను. ఆయన చెప్పండి, ఆయన తన భక్తులను విడువడు. యేసుక్రీస్తు ప్రభువు తన భక్తులను విడువడు, వారిని ఎన్నటెన్నటికీ కాపాడబడుతురు. నేను ఆయన భక్తురాలు, నేను ఆయన భక్తులను, నన్ను ఎన్నటికీ కూడా నన్ను విడువడు, నన్ను కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కదా. దానియేలు గ్రంథంలో మనము చూసుకున్నట్లయితే యూదులలో నుండి యూదులలో ఉన్నటువంటి దానియేలు, షెడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారిని బబులోనుకు చెరగా తీసుకొని పోయినారు. బబులోను సంస్థానములకు చెరగొని కొనిపోబడినటువంటి బాలురు, యవ్వనస్తులు. ప్రియులారా, ఈ యొక్క యవ్వనస్తులను తీసుకొని పోయిన తర్వాత వారిని ఆ యొక్క బబులోను సంస్థానములో ప్రభువు వారిని హెచ్చించినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క భక్తులు చెరగానే కొనిపోబడిని, బానిసలుగానే అమ్మివేయబడిని. తన భక్తులను ఆయన ఏమి చేయడు? విడువడు. ఖచ్చితంగా ఒక రోజు, ఒక దినము క్రమక్రమముగా ఆయన యందు భయభక్తులు కలిగి మన భక్తిని కాపాడుకుంటూ, మన పరిశుద్ధతను కాపాడుకుంటూ, ప్రభు యొక్క మార్గాలలో నీతిని అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు తన భక్తులను ఆయన ఏమి చేసేటువంటి వాడుగా ఉన్నాడు అంటే హెచ్చించేటువంటి వాడుగా ఉన్నాడు. తన భక్తులను ఆయన గొప్ప చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్న బబులోను సంస్థానమునకు చెరగని తీసుకొని పోయినారు ఈ యొక్క షెడ్రక్, మేషక్, అబేద్నెగోలను, దానియేలు. ఈరోజు మనము ముగ్గురు భక్తుల గురించి, షెడ్రక్, మేషక్, అబేద్నెగోల గురించి మనము ధ్యానం చేద్దాం. వారిని అక్కడ తీసుకొని పోయిన తర్వాత వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారిని ప్రభువు ఆ యొక్క సంస్థానంలో ఏ విధంగా హెచ్చించినాడు అంటే పిల్లరా, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 49వ వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి. అంతటా దానియేలు రాజు వద్ద మనవి చేసుకొనగా, రాజు షెడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించెను. హల్లెలూయా. షెడ్రక్, మేషక్, అబేద్నెగోలను అక్కడ ఒక బబులోను సంస్థానములో ఒక ఉద్యోగాన్ని ఇస్తారు, విచారణకర్తలుగా నియమించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విధంగా వారు చెరగొనిపోబడినటువంటి ఆ యొక్క బిడ్డలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత జరిగిన విషయము ఏమిటంటే, ఇక్కడ మనం చూస్తున్నాము నెబుకద్నెజరు రాజు ఏమి చేస్తూ ఉన్నాడు అంటే 60 మూరలు ఎత్తును 60 మూరలు ఎడల్పున ఉన్నటువంటి ఒక ప్రతిమను చేపిస్తూ ఉన్నాడు. ఆ ప్రతిమకు ప్రతి ఒక్కరు కూడా ఏమి చేయాలి? నమస్కారము చేయాలి. నమస్కరించకపోతే ఇక్కడ మనం చూస్తున్నాం 3వ అధ్యాయము 6వ వచనంలో, సాగిలపడి నమస్కరించ
వాడు మండుచున్న అగ్నిగుండములో తత్క్షణమే వేయబడును. హల్లెలూయా. ఈ విధంగా రాజు ఆజ్ఞ బయలుదేరి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే రాజు నెబుకద్నెజరు రాజు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు ఆయన దూతలను పంపించినప్పుడు ఆ సంస్థానంలో ఉన్నటువంటి అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానాలలో ఆధిక్యత వహించిన వారందరూ రాజు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలిచి ఉండేది. హల్లెలూయా. వీరందరూ వచ్చినారు. ఇటుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లల గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణ విచింపక సకల విధమైన వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజును నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, వీరందరూ ఆధిక్యత కలిగి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రతిమ ఎదుట నిలబడి ఉన్నారు. అప్పుడు ఒక చాటింపు ఒకటి చాటిస్తూ ఉన్నారు. ఏదంటే, దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో బబులోను సంస్థానంలో అన్ని భాషలు మాట్లాడేవారంట ఏమి చెయ్యాలి అంటే ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. పిల్లల గ్రోవి, వీణ, పెద్ద వీణ ఇవన్నీ కూడా వాయిస్తూ ఉన్నప్పుడు వెళ్ళి ఆ ప్రతిమకి ఏం చేయాలంట, సాగిలపడి నమస్కారము చెయ్యాలి అని ఆజ్ఞ వచ్చింది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, అందరూ వచ్చి ఆ విధంగానే ఇక్కడ మనం చూస్తుంటాం. 7వ వచనంలో మనకి చూసుకున్నట్లయితే, ఆయా భాషలు మాట్లాడువారు సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. హల్లెలూయా. ఆ సంస్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రాజు ఆజ్ఞకు శిరస వహించి రాజు నిలవబెట్టించినటువంటి సారి క్షమించండి, రాజు నిలవబెట్టించినటువంటి ప్రతిమకు నమస్కరించాలి అన్నటువంటి ఆజ్ఞ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఏమి చేస్తూ ఉన్నారు అంటే నమస్కారము చేస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో కల్దీలలో కొందరు ముఖ్యమైనటువంటి వారు వచ్చి యూదుల పైన కొండెములు చెప్తూ ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? కొండెములు చెప్తూ ఉన్నారు. అయ్యా, అందరూ వచ్చి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఎవరు నమస్కారం చేయరో వారి అగ్నిగుండంలో వేస్తాము అనేటువంటి మాటలు చెప్పబడి ఉన్నాయి కదా. 12వ వచనంలో మనం చూస్తున్నాం, రాజా తాము షడ్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులు బబులోను దేశంలోని రాజ కార్యములను విచారించుటకు నియమించబడిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. బాగా వినాలి. ఆ మనుషులు రాజు ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. రాజు నిలవబెట్టించినటువంటి దేవతలను పూజించలేదు. రాజు నిలవబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కరించలేదు అని అనేది. హల్లెలూయా. చూడండి, ఆ సంస్థానంలో అందరూ మొక్కినారు. 3 మొక్కకపోతే మనకు నష్టం ఉందా? దేవుని బిడ్డల మీద ఒక ప్రత్యేకమైనటువంటి చూపు. ఆ సంస్థానంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కదా, పెద్దవారికి పెద్ద మనస్సు ఉండాలి. వాళ్ళు ముఖ్యమైనటువంటి వారికి
ఏ విధంగా ఉంది అంటే, వీళ్ళు బబులోను సంస్థానం నుంచి చెరపలు వచ్చినటువంటి వీరు బబులోను సంస్థానంలోనే ఈ ముగ్గురు వ్యక్తులను రాజు విచారణకర్తలుగా నియమించినాడు కదా. ఎవరైతే నమస్కరించారో వారికి అగ్నిగుండంలో వేయబడాలి అనేటువంటి ఆజ్ఞ ఉంది కదా. మరి వీరు ముగ్గురు కూడా నమస్కరించడము లేదు. ఈ మాట తీసుకుని పోయి రాజుకు చెప్తాము అనేసి వారు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నారు, అయ్యా నువ్వు యూదులలో నుంచి ముగ్గురు బాలులను తీసుకొని వచ్చినావు కదా, షెడ్రక్, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారిని. ఆ బానిసలను తీసుకొని వచ్చి రాజ్యంలో పెద్దవారిగా నువ్వు చేసినావు కదా. వారి విషయంలో ఇక్కడ ఏమి వారు చేస్తూ ఉన్నారు అంటే, వారు ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టడము లేదు. 2, తమరి దేవతలను పూజించుట లేదు. 3, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదు. 3 విషయాలు వారు చేయడం లేదు. ఏది ఇక్కడ చూస్తున్న 13వ వచనంలో మనం చూస్తున్న ఆ మనుషులు రాజు ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఏ ఆజ్ఞ? రాజు ఆజ్ఞ ప్రతిమకు నమస్కారం చేయాలని. దేవుని ఆజ్ఞ ఏమని సెలవిస్తుంది? నిర్గమకాండం 23లో ఏమని సెలవిస్తుంది? మీరు నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశము క్రిందే కానీ భూమి పైనే కానీ నీళ్ళ ఎండే కానీ మీరు దేని రూపమునైనను చేసుకోకూడదు, పూజింపకూడదు, నమస్కరింపకూడదు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ మనకున్నది, దేవుని పిల్లలమైన మనకు. వీరు యూదులు ప్రియులారా. దానిని బట్టి రాజు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా రాజు ఆజ్ఞను మీరు ఏం చేయలేదు, లక్ష్య పెట్టలేదు. 2వదిగా తమరి దేవతను పూజించలేదు కదా. మన బల ఆరాధన ఇచ్చేటప్పుడు కూడా సార్ చెప్పినారు, విగ్రహారాధనకు మీరేం కావాలి, దూరంగా పారిపోండి. విగ్రహాలకు బలి ఇచ్చిన వాడు బలి ఇవ్వకూడదు, తర్వాత వాటిని పూజింపకూడదు, విగ్రహాల జోలికి మనము వెళ్ళకూడదు అనేది సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా మనం ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూస్తున్నాము, తమరి దేవతలను వారు ఏమి చేయడం లేదంట, పూజింపలేదు. 3వదిగా చూస్తున్నాము, తమరు నిలవబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు వారు ఏమి చేయడం లేదు, నమస్కరించడము లేదు. హల్లెలూయా. దాన్ని బట్టి ఎప్పుడైతే రాజుకు అక్కడ ఉన్నటువంటి కల్దీలు, ఆ సంస్థానంలో ముఖ్యులైనటువంటి వారు వచ్చి ఈ ముగ్గురి మీద ఫిర్యాదు, చాడీలు అంటాం కదా, ఆ విధంగా చెప్తూ ఉన్నారు. చెప్పినప్పుడు నెబుకద్నెజరు రాజు కంట అత్యాగ్రహము, రౌద్రము ఎవరి మీద వచ్చింది? షడ్రక్, మేషక్, అబేద్నెగోల మీద. విచారణకర్తలుగా రాజ కార్యాలయంలో మనం విచారించడంతో విచారణకర్తగా నియమిస్తూ కదా, వారికి పెద్దరికి కట్టినావు కదా, బబులోను సంస్థానంలోనికి వారు బానిసలుగా వచ్చినటువంటి వారిని గొప్ప వ్యక్తులుగా నువ్వు చేసినావు కదా. వారు ఈరోజు నీ ఆజ్ఞ, నీ మాట వినడం లేదు, నీ దేవతకు పూజించడం లేదు. 3వదిగా ప్రజెంట్, ఇప్పుడు ప్రస్తుతం నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు కూడా వారు నమస్కరించడం లేదు రాజా అని చెప్పినప్పుడు రాజుకు చాలా కోపం వచ్చింది. ఏమొచ్చింది? అత్యాగ్రహము, రౌద్రం. ఎట్లుంటుంది? ఒక దగ్గర మనం పనిచేసేటప్పుడు ఆ యొక్క యాజమాన్యం వారు మన మీద కోపం చేసుకుని కొంచెం కోపంగా మాట్లాడితే మనం అప్పటికప్పుడే ఏడుస్తాం, చాలా దుఃఖపడతాం. అయితే ఇక్కడ చూస్తున్నాం, దుఃఖపడడం కాదు, కానీ రౌద్రము, అత్యాగ్రహం వచ్చినటువంటి వెంటనే రాజు ఏమని చెప్తున్నాడంటే, ఆ సంస్థానంలో ఉన్నటువంటి వారితో ప్రభు ఆ యొక్క రాజు మాట్లాడుతున్నాడు, మీరు బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని నాకు వినపడింది, నిజమా? ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు రాజు? నిజమా అంటే వారు అంత విధేయత, వారు ముఖ్యమైనటువంటి కల్దీలు వచ్చి చెప్పినా కూడా ఈయన రాజుకు వీరి మీద అట్లా చేసేవాళ్ళు కాదు కదా, రాజును గౌరవించేటువంటి వ్యక్తులు కదా అని అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా చెప్తూ ఉన్నారు, మీరు నమస్కరించలేదని, ఇది నిజమా అని పిలిపించి అడిగినప్పుడు
షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమని చెప్తూ ఉన్నారంటే ప్రియులారా, ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఆ యొక్క నిజమాన్ని చెప్పిన తర్వాత రాజు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇప్పుడైనా బాగా ఊదినప్పుడు, పిల్లల ద్రోవి ఊదినప్పుడు, పెద్ద వీణ సింఫోనియా ఇవన్నీ కూడా వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు మీరు వెళ్ళి ఈ సమయంలో ఆఖరి సమయంలోనైనా ఇప్పుడైనా మించిపోయింది లేదు. అగ్నిగుండం ఉంది, అక్కడ నమస్కరించకపోతే అగ్నిగుండంలో వేయబడతారు. ఇప్పుడైనా చివరి సమయంలోనైనా వారు మీ మీద ఫిర్యాదు చేస్తున్నారు, మీ మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, మీరు మొక్కలేదని, నా ఆజ్ఞను మీరు పాటించలేదని, ఇప్పుడు ప్రతిమ నిలబెట్టించడానికి మీరు నమస్కరించలేదని చెప్తున్నారు. ఇప్పుడైనా మీరు వెళ్ళండి అని బతిమాలుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తున్నాము, ఈ సమయంలో మీరు సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడానికి సిద్ధముగా ఉండినా కదా సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు పడవేయబడుతురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎవరంటున్నారు ఈ మాట? రాజు అంటున్నాడు, ఇప్పుడైనా మీరు నమస్కరించండి. ఇప్పుడైనా మీరు నమస్కరించకపోతే మిక్కిలి వేడిమి గల అగ్నిగుండంలోనికి వేయబడతారు. దాని నుంచి తప్పించేవాడు ఎవ్వరు కూడా లేదు. నా చేతిలో నుంచి విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు. వీళ్ళు అనుకుంటా అన్నారు, నీకు తెలియదయ్యా ఎక్కడ ఉన్నాడు? నాలో ఉన్నాడు. నన్ను విడిపించుటకు నా దేవుడు శక్తిమంతుడు, నన్ను విడిపించుటకు నా దేవుడు సమర్థుడు, నన్ను కాపాడుటకు నా దేవుడు నా తోడై నా ప్రక్కనే ఆయన నిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అని బట్టి రాజు అంత గంభీరంగా మాట్లాడుతూ ఉన్నా కూడా వీరిలో పిల్లరా అదే సంగతులు మన దగ్గర చెప్తే ఏ విధంగా ఉంటుంది మన యొక్క పరిస్థితి? చూడండి, అక్కడ ఉంది అగ్నిగుండం, అందులోనే మీరు వేయబడేది. నమస్కరించలేదు అనుకో, ఇప్పుడు ఉన్నటువంటి అగ్నిగుండం కంటే మరి 7 అధికం చేయబడుతుంది అని రాజు చెప్తూ ఉన్నాడు. అయినా కూడా నా చేతిలో నుంచి మీకు విడిపించే దేవుడు ఎక్కడ ఉన్నాడు? వెళ్ళి నమస్కారం చేయండి ఇప్పుడైనా, ఈ సమయంలోనైనా అని చెప్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాము, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు దేవుని యొక్క ప్రత్యక్షత ఏమిటో తెలుసు, దేవుడు ఎవరో తెలుసు. అగ్నిగుండము కంటే, రాజు నిలబెట్టించిన ప్రతిమ కంటే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు. ఈ వేడిమి గల ఈ అగ్నిగుండము నుంచి నా దేవుడు విడిపించుటకు, కాపాడుటకు, తప్పించుటకు సమర్థుడు, శక్తిమంతుడైన సత్యం ఎవరికి తెలియజేయబడింది? షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు. హల్లెలూయా. అందుబట్టి రాజు మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా వారు ఏమంటూ ఉన్నారంటే, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు, ఏమంటున్నారు? నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎవరితో మాట్లాడుతున్నారు? రాజు అంటే ఎవరు? సామాన్యమైనటువంటి వ్యక్తి. ఊరు సర్పంచ్తో మాట్లాడాలన్నా, ఎమ్మెల్యేతో మాట్లాడాలన్నా భయం వేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారో మమ్మల్ని. చూడండి, రాజుతో కూడా మాట్లాడడానికి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు భయపడము లేదు. రాజా మేము ఏమి చేయము, మేము పూజింపము, మేము నమస్కరింపమని తెలుసుకో. వెంటనే అక్కడ చూస్తున్నాము, రెండవసారి కూడా నెబుకద్నెజరు అత్యాగ్రహం పొందిన వాడై షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక వారి గుండము ఎప్పటికన్నా 7 వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పటికంటే ఇప్పుడు ఉన్న దానికంటే ఎన్నంతలు 7 అధికంగా చేయమని చెప్పినారు. వీరు ఎవరు? దేవుని యొక్క భక్తులు.
దేవుని ఆరాధించే ఆరాధికులమైన మనము, దేవుని సేవించేటువంటి ఆయన దాసులమైన మనము, దేవుని పూజించేటువంటి ఆయన యొక్క భక్తులమైన మనము నిజ దేవుడు నిజ సత్యము ఎరిగినప్పుడు పిల్లారా కాని దానికి మనము వెళ్ళము. చూడండి, రాజు పిలిస్తేనే వీళ్ళేం కాలేదు, లోపడలేదు కదా. రాజు మాటకు వాళ్ళు అయ్యో రాజు ఈ సమయం మాకు ఇంకొక ఆఫర్ ఇచ్చినాడు కదా, ఇంకొక టైం ఇచ్చినాడు కదా, ఇప్పుడే ఛాన్స్ ఇచ్చినాడు కదా, ఇప్పుడైనా ఆయన తప్పిస్తాడంట, ఇప్పుడైనా గబగబ ఊరే తలకాయ కొంచెం వద్దాం అనుకున్నారా? హలో అనుకున్నారా? లేదు. వారికి తెలుసు నా దేవుని యొక్క రాజు అంతే కాదు, భూ పరలోకములను సృష్టించిన దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చాలి. అగ్ని గుండము కంటే గొప్పవాడైనటువంటి యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞను నెరవేర్చాలి. ఈ అగ్ని గుండం నుంచి తప్పించడానికి ఒకవేళ అగ్ని గుండములో మేము పడి చనిపోయినా కూడా మేము నిత్యము ఎక్కడ ఉంటాము? యుగయుగములు ఎక్కడ ఉంటాము? నిత్య రాజ్యములో మేము ఉంటాము. చనిపోయే వరకు కదా ఇది వేడి కాల్చేది ఉడుకు ఏమో గాయాలు గీయలేదు, ప్రాణపేద మనకేమో తెలుస్తుందే. అందుకే మేము మా దేవుడు రక్షించడానికి సమర్థం. ఒకవేళ రక్షించకపోయినను నీవు నీలో పెట్టించిన ఈ ప్రతిమకు ఈ దేవతను మేము పూజింపము నమస్కరింపమని ధైర్యంతో చెప్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 116వ కీర్తన 15వ వచనము ఏమని సెలవిస్తుందంటే, తన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ప్రభుని పూజించే విషయంలో, ఆరాధించే విషయంలో, సేవించే విషయంలో అనేకమైన వ్యతిరేకతలు వచ్చి నువ్వు బయలుదేరి వచ్చినప్పుడు చాలా మంది ప్రభువులకు వీపు చూపించి వెళ్ళిపోతారు. ఎందుకంటే తమ ప్రాణాలను అధికంగా ప్రేమిస్తున్నారు. ప్రియులారా, ఒకటి సత్యం, దేవుని కొరకు తన ప్రాణం పోగొట్టుకొని వాడు దక్కించుకుంటాడు. చెప్పండి, ఏది దేవుని కొరకు తమ ప్రాణాలను పోగొట్టుకుని వాడు ఏం చేస్తాడు? దక్కించుకున్నాడు, తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఇక్కడ చూస్తుంటాము ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తమ ప్రాణముల కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించారు? ఎవరిని ప్రేమించినారు? దేవుణ్ణి ప్రేమించినారు. అరే అగ్నిగుండం ఉంది, 700 చేయబడుతుంది, వేస్తే ఇప్పుడే బూడిదైపోతాం, చచ్చిపోతాం, మరి ఎట్లా ఎట్లా భయపడలేదు. దేవుని ప్రజలకు మరణం అంటే భయం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఏ రోజైనా ఒక రోజు ఈ దేహాన్ని వదిలిపెట్టి మనం పోవాల్సినటువంటి వారమే. ప్రభు విషయంలోనే మనకి నిజంగా ప్రభు యొక్క సేవలోనే సజీవ సాక్షులుగా మనము హతసాక్షులుగా చేయబడిన దానికంటే గొప్ప భాగ్యం లేనే లేదు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, తన ప్రాణాన్ని కాపాడుకుందామప్ప, పోయి మొక్కుదాం అంటే రేపొద్దున నిత్యము యుగయుగములు అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ స్థలానికి వాళ్ళు వెళ్ళేటువంటి వారు. ఇప్పుడు ఈ అగ్నిగుండంలో పడి చచ్చిపోయినా మేము నిరంతరము కూడా అబ్రహాము యొక్క రొమ్మున మేము ఆనుకొని ఉంటాము, పరదేశంలో మేము ఉంటాము, దేవుని రాజ్యంలో మేము ఉంటాము. రాజాని నీ దేవతకు కానీ నీవు నిలబెట్టించిన ప్రతిమకు కానీ మేము పూజింపము నమస్కరింపమని దృఢ నిశ్చయతతో ఉన్నారు. ప్రియులారా, తన భక్తులు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు. మనము కూడా అనేక విషయాలలో మన ప్రభువులో మన తీర్మానాలు ఏ విధంగా ఉండాలి అంటే, కుడికి కానీ ఎడమకు కానీ మనము చూడకూడదు. మన ముందు ఏమి ఉంచుకోవాలి అంటే, సిలువ వేయబడినటువంటి క్రీస్తును మనము ఉంచుకోవాలి. చూడండి, ఈ బబులోను రాజ్యము వారి ఊరా, వారి దేశమా, వారి జనులు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ కూడా లేదు. ఆ యొక్క బబులోను సంస్థానానికి చెరగా కొనుక్కోబడ్డారు, బానిసలుగా తీసుకుని పోబడ్డారు. కానీ దేవుని విషయంలో వారు రాజీ పడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, రాజు ముఖము వికారమైంది, అగ్నిగుండం 7 చేయబడింది. ఆ యొక్క సంస్థానంలో ఉన్నటువంటి తన సైన్యంలో ఉన్నటువంటి బలిష్ఠులైనటువంటి కొందరిని పిలిపించి షడ్రక్, మేషక్, అబేద్నెగోలను బంధించి వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా
వారి అంగీలు నిలువుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిని కలిగి మటుచున్న అగ్నిగుండములో పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడి గలదైనందున షడ్రక్ మేషకు అబేద్నెగోలను విసిరివేసిరి. ఆ మనుషులు విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. హల్లెలూయా. ఎవరు చనిపోయినారు? విసిరివేసినటువంటి వారు షడ్రక్ మేషకు అబేద్నెగోలను తీసుకొని పోయి అగ్నిగుండంలో పడివేసిన బలిష్ఠులు ఏమైపోయినారు? చనిపోయినారు. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి పిల్లరా, ఈ యొక్క అగ్నిగుండములో వేయబడిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం 24వ వచనంలో మనం చూస్తున్నాము, రాజు నెబుకద్నెజరు 23 షడ్రక్ మేషకు అబేద్నెగోలను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిని కలిగి మండుచున్న అగ్నిగుండంలో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిగుండంలో వేస్తుంది కదా అని తన మంత్రులను అడిగారు. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిన. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. హల్లెలూయా. వాడు బంధించి వేసినాడు, బంధకాలన్నీ విడిపోయి ఇప్పుడు బంధకాలు లేకుండానే అగ్నిగుండంలో ఏం చేస్తున్నారంట? సంచరిస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఏం జరగలేదంట? విసిరి వేసేపోయిన వాళ్ళే అగ్నిలో కడుగు పెట్టినారా? కాలు పెట్టినారా? అగ్నిగుండం ఆవిడ దూరం నుంచి విసిరి అన్ని కట్టినారు. ఒక సంచి ఎట్లా పడేస్తారో కాళ్ళు చేత అన్ని కట్టేసి పడేస్తారు. పడేసేకి పోయినటువంటి బలిష్ఠులైన సైనికులే అగ్ని జ్వాలల చేత వారు చనిపోయినారు. మన కాళ్ళు చేతులు కట్టేసి పడేసినటువంటి ఆ యొక్క మనుషుల పరిస్థితి ఏమైంది? బంధించి పడేసిన ఆ యొక్క మనుషుల పరిస్థితి ఏమైంది? బంధకములు లేకయే అగ్నిగుండములో వారు ఏం చేస్తున్నారు? సంచరిస్తూ ఉన్నారు. తర్వాత మనం చూస్తున్నాము, వారి మధ్యలో 4వ వాని రూపము దేవతల రూపము పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చేది. తన భక్తుల యొక్క ప్రాణము బహు విలువైనది. పిల్లల తన భక్తులను ఆయన విడువడు. వారిని ఎన్నటికి వారిని ఏం చేస్తాడు? యేసు ప్రభు కాపాడుతాడు. హల్లెలూయా. చూడండి, వేయడానికి వచ్చినటువంటి వ్యక్తులే కాలిపోయినారు, చనిపోయినారు. అయితే వేయబడినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు? అగ్నిలో సంచరిస్తూ హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. వారు అందులో ఉన్నారు. ఆ 4వ వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అగ్ని కంటే గొప్పవాడు, మన బంధకముల కంటే గొప్పవాడు. ప్రియులారా, దేవుని కొరకు మనము నిలబడినప్పుడు మన కొరకు ఆయన మన ప్రక్కనే నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. రాజాజ్ఞ భయంకరంగా ఉంది. అత్యాగ్రహము, రౌద్రము, కోపము, ఆవేశము కలవాడై ఉన్నాడు. తీవ్రంగా లేస్తూ ఉన్నాడు వారి మీద. కానీ వారు ఏ మాత్రము కూడా
మేము మొక్కుతాంలే రజా రజా అన్నారా? లేదు. వీరు ఎవరు? యూదులు. మనం ఎవరు? ఆత్మీయమైనటువంటి యూదులము, అంతరంగమునందు సున్నతి చేయబడినటువంటి యూదులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తుంటాము ఆ యొక్క బబులోను సంస్థానంలో వీరిని ప్రభువు ఏ విధంగా హెచ్చించాడనేటువంటి విషయాలు మనం మీద చూసుకుంటూ వచ్చినట్లయితే ప్రియులారా, ఈ యొక్క రాజు అంత కోపం ఆ యొక్క రాజు మంత్రులు పిలిచి మనం వేసిండేది ముగ్గురు, మరి ఏమి సంగతి? మన ముగ్గురునే కదా వేసిండేదంటే సత్యమే రాజా. మళ్ళీ 4వ వాడు అక్కడ సంచరిస్తున్నాడు, వాడి రూపము దేవతల రూపంలాగా ఉంది అని ఇంత చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బాగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ బంధించి కాళ్ళు చేతులని కట్టేసి వేసినటువంటి వారు విడిగా ఉండి బాగా నాట్యమాడుతూ దేవుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేది చూచి మతి తప్పిపోయింది రాజు అయినటువంటి నెబుకద్నెజరు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు చేసేటువంటి కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే అగోచరము కానిటువంటి కార్యాలు, ఊహించలేనటువంటి కార్యాలు మన ప్రభు చేస్తాం. ఎందుకంటే మనం ప్రభు కొరకు మన ప్రాణాలను ప్రేమించడము కాదు, నేను నా దేవుని యొక్క ఆత్మను శిరసా వహించాలి, నా దేవుని యొక్క వాక్యాన్ని నేను నెరవేర్చాలి, నా దేవుని కొరకు లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా పౌలు ఏమంటాడు? అన్నిటినీ కూడా పౌలు గారు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఏవేవి లాభకరములైనవి అన్నీ నష్టముగా ఎంచుకొని ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, వీరు ఆ విధంగా ప్రభు కొరకు అగ్నిగుండమును కూడా లెక్క చేయలేదు, తమ ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. మేము చనిపోయినా చనిపోతాము, కానీ మేము ఏమి చేయము రాజు ఆజ్ఞను లక్ష్య పెట్టము, దేవతను మేము పూజింపము, రాజు నిలబెట్టించండి బంగారు ప్రతిమకు నమస్కారము చెయ్యము. హల్లెలూయా. వెంటనే రాజు అయినటువంటి నెబుకద్నెజరు వారిని చూచి, అక్కడ చూస్తున్నాము ఆ యొక్క వేడి మిగలినటువంటి అగ్నిగుండం యొక్క వాకిటి దగ్గరకు వచ్చి, షడ్రక్ మేషక్ అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆ అగ్నిగుండంలో నుండి బయటికి వచ్చిరి. ఎట్లా వచ్చినారు? ప్రాణాలతోనే వచ్చినారు. పడేసేకపోయిన వాళ్ళే చనిపోయి అగ్ని జ్వాల ఆ యొక్క శాకానికి. ప్రియులారా, వారు ప్రాణాలతోని బయటికి వచ్చినప్పుడు నెబుకద్నెజరు రాజు వారిని ఏం చేశాడు? టెస్టింగ్స్ చేస్తూ ఉన్నాడు. అగ్ని వాసన వస్తుందా, వెంట్రుకలు కాలినాయా, గుడ్డలకి బట్టలకి ఏమైనా అగ్ని వాసన అంటుకోయిందా? ఏది కూడా లేదు. హల్లెలూయా. వారికి అందరికి చూసేవారికి అందరికీ కూడా అగ్నిగుండమే, అక్షరాలా అగ్నిగుండమే. కానీ దేవుని కొరకు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేవుని యొక్క మాటను శిరస వహించడానికి మేము పూజింపమని అగ్నిగుండంలోనికి వారు ప్రాణాలను లెక్క చేయకుండా వెళ్ళిన వెంటనే వాళ్ళు అట్లా వేగమే ప్రభు పరలోకంలో నుంచి వచ్చిన ఆ అగ్నిగుండం ఏ విధంగా మార్చబడిందంటే ఏసీగా మార్చబడింది. అగ్ని బలము చల్లార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మండుతున్నటువంటి నిప్పు రవ్వలను ముట్టుకోవడానికి భయం. అదే తర్వాత ఆ నిప్పు రవ్వల మీద నీళ్లు పోసిన తర్వాత బొగ్గులుగా మార్చబడతాయి. బొగ్గులు తీయడానికి ఏమైనా భయపడతామా? భయం లేదు. నా ప్రభు వాడు అట్లా వేసిన వెంటనే నా ప్రభు అక్కడ దిగి వచ్చినాడు, అగ్ని బలం అందరినీ చల్లార్చిన. ప్రైజ్ ది లార్డ్. తిరుగుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ బబులోను సంస్థానంలో ఉన్నటువంటి వారికి ఇదేమబ్బా అనుకున్నారు. వీరిని ఇప్పుడు ఏమని పిలుస్తూ ఉన్నారు అంటే మహోన్నతుడకు దేవుని సేవకులైనటువంటి వారులారా మీరు బయటికి రండి. బయటికి వచ్చిన తర్వాత చూడండి, ఆ మనుషులను 27లో అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరముకు ఏ హాని చేయకుండాయు
వారి తలవెంట్రుకలో ఒకటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రము చెడిపోకుండుటయు అగ్నివాసనను వారి దేహములకు అంటకుండుటయు చూచిరి. హల్లెలూయా. ప్రియులారా, శ్రమ, బాధ, హింస అయిన తర్వాత మనకు కలిగేటువంటి ఘనత ఏ విధంగా ఉంటుందంటే గొప్ప ఘనత. అందుకోసం గతించినటువంటి వారాలలో మనము ధ్యానం చేస్తున్నాం. సువర్ణము అగ్ని చేత పరీక్షించబడినట్టుగా మీ అమూల్యమైనటువంటి విశ్వాసము అగ్ని వంటి శ్రమల చేత పరీక్షించబడినప్పుడు మనకు ఏమి కలుగుతుందంటే మెప్పు, మహిమ, ఘనత. హల్లెలూయా. చెప్పన శక్యము మహిమాయుక్తమైనది ఆనందాన్ని మన ప్రభువు కలగజేసేటువంటి వాడుగా ఉన్నాడు. అందును బట్టి ఇహలోక సంబంధమైనటువంటి ఈ లోకపరమైనటువంటి మనము శ్రమలకు భయపడకూడదు, కానీ శ్రమలను జయించినటువంటి జయవీరుడు, జయశాలి అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తూ మనము ముందుకు వెళ్ళాలి. వీరికి చూడండి ఎంత ఘనత. బబులోను సంస్థానంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాల వారికి ఏమని తెలియజేయబడింది? వారు ముగ్గురు మొక్కలేదంటప్ప, వారు ముగ్గురు మొక్కలేదంటప్ప అని అంతకుముందు చెప్పుకుండ్రి. మొక్కలేని దానికి వాళ్ళకి అగ్నిగుండం ఉందని అగ్నిగుండంలో వేయబడి అగ్నిగుండం నుంచి బయటకు వచ్చి అన్ని రకాలైన టెస్టింగ్స్ జరిగినాయి. ఏదైనా పాజిటివ్ వచ్చిందా, కాలినట్టుగా, వాసన వచ్చినట్టుగా, చెడిపోయినట్టుగా ఏదైనా వచ్చిందా? రిపోర్ట్స్ ఏ రిపోర్ట్ కూడా పాజిటివ్ రిపోర్ట్ లేదు, నెగిటివ్స్. హల్లెలూయా. ప్రభు కొరకు మనం నిలబడ్డామా? ప్రభు మన కొరకు నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం అవమానాల, నిందల, ఎగతాళ, మరి మళ్ళీ హీనంగా చూస్తూ ఉన్నారా? అపహాసాస్పదంగా, ఎగతాళికి ఆస్పదంగా మనం చూస్తూ ఉన్నారా? అవమానంగా మనం చూస్తున్నారా? దేవుని నామానికి స్తోత్రం. ఇవన్నీ ఎందుకు మనకు కలుగుతాయి అంటే మనం మరీ చూస్తున్నాం. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యములో ఏమని రాయబడి ఉన్నది అంటే ఇక్కడ ఆయన వారి దేవుడే 28లో చూస్తున్నాం. వీరి దేవుడే పూజారుడు, ఆయన తన దూతలను పంపి తనని ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఎవరిని పంపినాడు? ఎవరిని పంపినాడు? తన దూతలను పంపినాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? నెబుకద్నెజర్ రాజు, అన్యరాజు, ప్రభుని ఎరగని వాడు. నన్నే నా ప్రతిమకు పూజ చేయండి, నా ఆత్మశిరసాలను వహించలేదంట, మీరు ఏ దేవతలకు కూడా నమస్కారం చేయలేదంట, పూజించలేదంట, రౌద్రము అత్యాగ్రహము తెచ్చుకొని ఈయనే చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తుందంటే వీరి దేవుడే పూజారుడు, తన దూతను పంపి ఆ దేవుని ఆశ్రయించిన షడ్రక్, మేషక్, అబేద్నెగోను తన దాసులను రక్షించినాడు అని చెబుతూ ఏమని చెప్తున్నాడు? ఆ బబులోను సంస్థానంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వారు తమ దేవునికి కాక మన ఏ దేవునికి నమస్కరింపగయు, ఏ దేవుని సేవింపగయు ఉందుమని తమ దేహంలో అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యక్తపరిచి కాగా, ఇప్పుడు నేనొక ఆజ్ఞ, నేనొక శాసనము బయలు రాస్తూ ఉన్నాను. ఏమంటే ఈ విధంగా రక్షించుటకు, ఈ విధంగా కాపాడుటకు సమర్థులకు దేవుడు మరి ఏ దేవుడు కూడా లేడు. చెప్పటం అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా రక్షించడానికి, ఈ విధంగా తప్పించడానికి, ఈ విధంగా కాపాడడానికి ఇలాంటి యేసు ప్రభు తప్పితే ఎవ్వరు కూడా లేరు అని చెప్పి అన్ని భాషలు మాట్లాడేటువంటి వారికి ఏమని చెప్తున్నంటే ఈ దేవునినే పూజించండి, ఈ దేవుడే పూజారుడు, ఈయననే మీరు ఆరాధించండి అని చెబుతూ షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఇంతకుముందు విచారణకర్తలుగా ఉన్నారు. ఇప్పుడు వారిని ఏం చేస్తున్నారంటే బబులోను సంస్థానములోనే హెచ్చిస్తూ ఉన్నాడు. అందుకే దావీదు మహారాజు ఏమంటున్నాడంటే శ్రమ కలుగుట నాకు మేలాని. ప్రియులారా, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ దుఃఖము, ఎందుకు ఈ వేదన అంటాం. ఈ యొక్క శ్రమల గుండా మనం వెళ్ళితేనే మనకేమిటంటే ప్రమోషన్. ప్రైజ్ ది లార్డ్. ఒక పరీక్ష రాసి పాస్ అయితేనే మళ్ళీ పై తరగతులకు మనం వెళ్తాం. అవునా?
అదేవిధంగా మనం ఉన్న స్థితిలో కాకుండా ఒక ఉన్నతమైన మట్టానికి వెళ్ళాలి అంటే ఏ శ్రమే రాని, శోభనే రాని, వాటన్నిటిలో కూడా వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభుని ఆశ్రయించి ప్రార్థనతో వాటన్నిటిని జయించడానికి ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు. ఆయన మన ఆవరించున్నాడు, మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆ యొక్క వాక్యాలను ఆధారం చేసుకుని ప్రభు మీద ఆధారపడి ఆశ్రయించి వాటన్నిటిని జయించినామనుకో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను రాజు ఆ యొక్క బబులోను సంస్థానములోనే వారిని హెచ్చించినట్టుగా ఏమందు పరమందు నా దేవుడు మనకు గొప్ప చేసేవాడుగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంతకుముందు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఒక న్యాచురల్గా, ఒక నార్మల్గా చూసేవాడు. ఇప్పుడు అబ్బో వీరిని అగ్నిగుండం ఒక గంటగా ఉండేది 700గా చేసిరి, అందులోనికి పడివేసి ఆయన అన్ని టెస్టులు చేసి వాసన కానీ చెడిపోలేదు, గుడ్డలు వాసన రాలేదు, కాలిపోలేదు. వీరి దేవుడు గొప్ప దేవుడు, వీరి దేవుని మనం నమ్ముకుందాం. ప్రైజ్ ది లార్డ్. అన్ని దేశంలో నా దేవుని నామం కనపరచబడింది. అమ్మిరమైన ప్రభుని మనం అంగీకరించినాం. మన ద్వారా మన ప్రజలు అగ్నిగుండం నుంచి విడిపించబడాలి, అగ్నిగుండం నుంచి తప్పించబడాలి, అగ్నిగుండం నుంచి కాపాడబడాలి, నిత్య రక్షణలోనికి రావాలి, నిత్య దేవుడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలి, వారు రక్షణలో కొనసాగించబడాలి అంటే పిల్లారా మనం వెనకకు చూడకూడదు, మనం ముందు ఉంచబడినటువంటి యేసునే మనం చూడాలి. అందుకే ఒక భక్తుడు మంచి పాట రాస్తాడు. నేను నిర్ణయించుకోండి, నేను నిర్ణయించుకోండి, నేను నిర్ణయించుకోండి, నేను నిర్ణయించుకోండి, నేను నిర్ణయించుకోండి, నేను నిర్ణయించుకోండి, వెనుదిరుగను నే వెనుదిరుగను, వెనుదిరుగను నే వెనుదిరుగను. హల్లెలూయా. మనము వెనుక తిరుగుదామా, ముందుకు సాగిపోదామా? ముందుకు సాగిపోతే మన ద్వారా లోకానికి రక్షణ, మన రక్త సంబంధికులకు రక్షణ, మన ఇంటి వారికి రక్షణ కలిగేదిగా. ప్రభు విషయంలో మనము రాజీ పడేటువంటి వారిగా మనం ఉండకూడదు. ప్రభువా నీ కొరకు అది మరణమా? ఓకే తండ్రి, నీ భక్తుల మరణము విలువైనది, నేను నీ కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను అని మన ప్రాణాన్ని మనము లెక్క చేయకుండా తెగించి మనం వెళ్ళినామా, మన ప్రాణము కాపాడబడుతుంది. ఇక్కడ గొప్ప కార్యాన్ని దేవుడు చేసి మళ్ళీ ఒక సాక్షి బిడ్డలుగా ఇక్కడ నిలబెట్టి అనేకులకు రక్షణకు ఆస్కారంగా ప్రభు మనల్ని సాక్షులుగా ఉంచుకొనబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ విధంగా ప్రభు కొరకు వాళ్ళు ప్రతిష్ఠితులై రాజ ఆజ్ఞను వాళ్ళు ఏం చేయలేదంట చెప్పాలి. లక్ష్య పెట్టలేదు, పూజించలేదు, నమస్కరించలేదు. లక్ష్య పెట్టలేదు, పూజించలేదు, లక్ష్య పెట్టలేదు. హల్లెలూయా. ఈ మూడు కూడా మనం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. మహాపరిశుద్ధ మహోన్నతుడా నా యేసుక్రీస్తు ప్రభువా, మీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీ స్తోత్రాలు. నీ భక్తులు నువ్వు విడవకు నాయన, వారు ఎంతటి కాపాడబడతారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండానికి వేయబడ్డప్పుడు నీ ప్రభా వారికి హాని కలగలేదు నైనా, వారు కాపాడబడ్డారు. వారి దేవుడే దేవుడు, పూజారుడేది నాయన బబులోను సంస్థానంలో ప్రభా చాటించబడిందయ్యా నాయన. అంత మాత్రమే కాదు, వారు ఆ సంస్థానంలో నెబుకద్నెజర్ రాజు హెచ్చించారు. ప్రభా మీకే స్తోత్రాలు. నా ప్రియ బిడ్డలు, నా సంఘ బిడ్డలు అందరూ కూడా నాయన ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోలు లాంటి వారిగా వారి తీర్మానాలు ఆ విధంగా ఉండగలుగుతున్నాయన. మీరే సహాయం చేసి నా బిడ్డలను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంతవరకు అద్భుతమైన వర్తమానం విన్నారు కదా. ఆయన భక్తులను దేవుడు ఆయన విడిచిపెట్టువాడు కాదు. హల్లెలూయా. నిన్ను నన్ను కూడా ప్రభువు విడిచిపెట్టువాడు కాదు. ఆయన మన జీవితాల్లో మేలులే చేసేవాడు కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితాల్లో దేవుడు విడిపించాడు. వారిని ఏం చేశాడట, మరి ఘనపరిచాడు. మరి ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు విచారణకర్తలుగా చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగుగాక కదా. ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడూ వదిలిపెట్టాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి పట్ల
ఆయన యొక్క కృప ఏ విధంగా ఉందంటే భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఆయన బిడ్డ పట్ల మరి ఆయన భక్తుల పట్ల మరి ఆయన కృప ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కళ్ళు మూసుకొని తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామమును మహిమపరుస్తున్నా కనపరుస్తుంటున్నాను. విత్తబడిన వాక్యమును నేను కట్టి మీరు కనిపజేయండి ప్రభా. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక్కొక్కరు నాయన షడ్రక్ మెషక్ అబెద్నెగోలాగా ఉండగలుగుటకు మీరు సహాయం చేయండి ప్రభా. లోకాన్ని జయించడానికి ప్రభా, పాపాన్ని జయించడానికి, శోధనలు జయించడానికి నాయన ప్రతి బిడ్డను శక్తిమంతులుగా చేసి నీ కొరకై మహిమా స్తంభములుగా ప్రతి ఒక్కరిని మీరు స్థాపించి మీరే మహిమా గల ప్రభావాలు పొందవలసిందిగా అడుగుతూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి కాచి కాపాడి నడిపించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి యొక్క 13వ రోజు మరి ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ, సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభువు యేసుక్రీస్తు నామమున మాకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. హల్లెలూయా. మీరు ఫోన్ చేసి మరి మా దగ్గర మీరు పంచుకోవచ్చు. మరి మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ఏమైనా ఉంటే మాకు తెలియజేసినట్లయితే మేము ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో మేమందరూ కూడా సంఘంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటున్నాం. దేవుడు మీ యొక్క జీవితాల్లో దేవుడు గొప్ప విజయమును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.